వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 500 పాయింట్స్ లాస్ అవుతే బీఎస్సీ సెన్సెక్స్ 1600 పాయింట్స్ కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ మేజర్గా ఈరోజు నిఫ్టీ 50లో హెచ్సిఎల్ టెక్ 1%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1%, ఎల్టీఐ మైంట్రీ 0.6%, టీసీఎస్ 0.6% అండ్ ఇన్ఫోసిస్ 0.5% లాభ పడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా 9% లాస్ అయింది. టాటా స్టీల్ 4%, కోటాక్ మహీంద్రా బ్యాంక్ 4%, హిండాల్కో 3% అండ్ యాక్సిస్ బ్యాంక్ 3% చొప్పున నష్టపోయాయి. అండ్ ఈరోజు మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమెరికన్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ మంగళవారం లాసెస్తో క్లోజ్ అయితే ఏషియా పసిఫిక్ మార్కెట్స్ అండ్ మేజర్గా నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా మటుకు ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వాల్యుయేషన్ అనేది 1 మంత్ హైక్ చేరుకుంది. అండ్ అమెరికా 10-year బాండ్ ఈల్డ్ అనేది 4% పైగా పెరిగింది. ఆల్రెడీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్కువ వాల్యుయేషన్లో స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సెల్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంత వీక్గా ఉండడము అండ్ ఫెడ్ త్వరలో రేట్లు తగ్గించడం ప్రారంభిస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఫెడ్ సభ్యుల్లో కొందరు రేట్లు తగ్గించేంత తొందరపాటు ప్రస్తుతానికి లేదు సో అని చెప్పడము అండ్ ఫర్దర్గా మార్కెట్స్ ఫాలో అవ్వడానికి అయితే కారణం. సో ఇంకొక మేజర్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q3 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేకపోవడము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఈరోజు చాలా మటుకు ఫాల్ అయింది. అండ్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ షేర్స్ కూడా నెగిటివ్ క్లోజ్ అయ్యి ఎన్వైఎస్సిలో. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 33% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 16,372 crores చేరుకున్నాయి ఈ Q3 FY 2024లో. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 24% పెరిగింది, 28,470 crores చేరుకుంది. ప్రావిజన్స్ 50% పెరిగాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్స్ ఫాలో అవడానికి మేజర్ ట్రిగర్ ఇది. అండ్ ఫర్దర్గా హెచ్డిఎఫ్సి స్టాక్ ఈ రోజంతా కూడా చాలా నెగిటివ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. గోవా కార్బన్ స్టాక్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది అండ్ ఆల్మోస్ట్ స్టాక్ ఏది అరౌండ్ 650 పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ గోవా కార్బన్ రీసెంట్గా Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ రెవెన్యూస్ చూడండి, లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే సీక్వెన్షియల్గా రెవెన్యూస్ పెరిగాయి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ 34.6 crores వచ్చింది. లాస్ట్ ఇయర్ 25.6 crores నుంచి ఇప్పుడు 34.6 crores అయితే నెట్ ప్రాఫిట్స్ పెరగడం స్టాక్లో ర్యాలీ రావడానికి అయితే కారణం. అండ్ గోవా కార్బన్ ఆల్మోస్ట్ 1 year చార్ట్ చూస్తే కనుక వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ బులిష్ ట్రెండ్లో అయితే స్టాక్ కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో Q3 రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ రీసెంట్గా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ మధ్యప్రదేశ్లో 1,174 కోట్ల రోడ్ ప్రాజెక్ట్ని దక్కించుకున్నారు అండ్ 412 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఫర్దర్గా పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ రీసెంట్ ఆర్డర్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్ స్టాక్లో ఫర్దర్గా హైస్ అయితే చూడొచ్చు. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ 5,500 పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ చాలా మటుకు పాజిటివ్ ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ కంపెనీ Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 13% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. సో దాదాపు 336 crores చేరుకుంటే రెవెన్యూస్ 12% పెరిగాయి. అండ్ రెవెన్యూస్ Q3 FY 2024లో 2,422 crores వచ్చాయి, 12% పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఓన్లీ 2,049 crores మాత్రమే వచ్చాయి. అండ్ ఈరోజు ఐఆర్ఈడిఏ ఈ స్టాక్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయింది ఓపెనింగ్ సెషన్లో. అండ్ కంపెనీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్తో ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు మిగతా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్స్కి ఫైనాన్స్ చేయడానికి. అండ్ ఐఆర్ఈడిఏ స్ట్రాంగ్ లోన్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయనుంది. FY 23 to FY 26 మధ్యలో ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్స్కి డిమాండ్ పెరగడము. సో ఇవన్నీ కూడా మేజర్గా కంపెనీ స్టాక్ పెరగడానికి కూడా కారణం. ఐపీఓలో లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఐఆర్ఈడిఏ స్టాక్ చాలా మటుకు ర్యాలీ అయితే ఇవ్వగలిగింది. ఐసిఐసిఐ లాంబార్డ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో చాలా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ ఫర్దర్గా స్టాక్ ఈ ఇయర్ ర్యాలీ చూడండి, వెరీ క్లోజ్ టు 52-week హై దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ఎర్నడ్ ప్రీమియం అనేది 14% పెరిగి 4,305 crores చేరుకుంది. అండ్ Q3 FY 2024 ఫర్దర్గా కీ హైలైట్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది 22% పెరిగింది, రెవెన్యూ 15% పెరిగి 5,003 crores చేరుకుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 50% పెరిగి 416 crores చేరుకుంది, మార్జిన్ అనేది 8.31% ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 6.34%. అండ్ ఈరోజు ట్రేడింగ్లో అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఎల్ఎన్టీకి చాలా మటుకు ఆర్డర్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఎల్ఎన్టీ 52-week హైకి చాలా దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ యూబీఎస్ ఎల్ఎన్టీకి 4,400 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. ఎర్లియర్ టార్గెట్ ప్రైస్ 3,600గా ఉండింది. అండ్
ముఖ్యంగా ఎల్ఎన్‌టీకి న్యూ ఆర్డర్స్ వస్తున్నాయి. ఏదైతే ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసము హై స్పీడ్ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికి అండ్ ఎస్పెషల్లీ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో ఎల్ఎన్‌టీ రోల్ అయితే ఉంది. సో, ఫర్దర్‌గా ఇట్లాంటి చాలా మటుకు మెట్రో రిలేటెడ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఎల్ఎన్‌టీకి ఉన్నాయి కాబట్టి ఫర్దర్‌గా స్టాక్‌లో రీరేటింగ్ జరుగుతుంది అండ్ హయ్యర్ ప్రైస్ ఎల్ఎన్‌టీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాక్ అండ్ ఫర్దర్‌గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఎల్ఎన్‌టీ బెస్ట్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి అయితే ఇవ్వగలదు. కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ ఆల్మోస్ట్ 10% పైగా ట్రేడ్ అయింది ఇంట్రాడేలో. అండ్ కొత్తగా న్యూ డ్రై డాక్‌ని ఇనాగ్యురేట్ చేశారు. అండ్ కొత్తగా షిప్ రిపేర్ ఫెసిలిటీని కూడా లాంచ్ చేయనున్నారు. అండ్ దానికి అనుగుణంగా స్టాక్ అయితే చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కొచ్చిన్ షిప్‌యార్డ్‌తో పాటు మిగతా షిప్ బిల్డింగ్ స్టాక్స్ లైక్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, జిఆర్ఎస్‌సి స్టాక్ కూడా ఓపెనింగ్ ట్రేడింగ్ సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. సో, జొమాటో స్టాక్ ఆల్మోస్ట్ 8% ఫాల్ అయింది లాస్ట్ 3 సెషన్స్ నుంచి. అండ్ ఈ ఇయర్ అంతా కూడా 150% పెరిగింది ఈ స్టాక్. సో, దీనికి మేజర్ రీజన్ మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ పార్షియల్ స్టేక్‌ని సేల్ చేశారు జొమాటోలో. అండ్ ఫర్దర్‌గా వీళ్ళు 622 crore ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ 4.5 crore షేర్స్‌ని సెల్ చేశారు. 0.5% స్టేక్ ఈక్వల్ టు జొమాటోలో 138.15 పర్ షేర్‌కి సెల్ చేశారు. ఈటీసీ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 10% పెరిగింది. వీళ్ళు కొత్తగా ఫ్రాంచ్ బేస్డ్ డిసాల్ట్ ఏవియేషన్‌తో అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు. లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టాక్ అయితే 80% పైగా పెరిగింది. అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ప్రిసిషన్ మెటల్ కాంపోనెంట్స్. అండ్ ఈ ప్రిసిషన్ మెటల్ కాంపోనెంట్స్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ యూసేజ్‌కి యూజ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నుంచి కంపెనీ ఈ ప్రాసెస్‌లో ఉంది. అండ్ కంపెనీ యొక్క సబ్సిడరీ ఏరోలీ టెక్నాలజీస్ ఇది కంప్లీట్ 100% సబ్సిడరీ. అండ్ వీళ్ళు టైటానియం అండ్ సూపర్ ఎల్ఏ కాస్టింగ్ ప్రొడ్యూస్ చేస్తారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ గురించి. సో, ప్రస్తుతానికి ఈ సబ్సిడరీ ఏదైతే ఉందో వీళ్ళు ఫ్రాన్స్ బేస్డ్ డిసాల్ట్ ఏవియేషన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అండ్ టైటానియం కాస్టింగ్ పార్ట్స్‌ని సప్లై చేయడానికి. క్యాప్రీ గ్లోబల్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 30% పెరిగింది 2 ట్రేడింగ్ సెషన్‌లో. అండ్ కంపెనీ బోనస్ ఇష్యూ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాక్ స్ప్లిట్‌ని కన్సిడర్ చేయనున్నారు జనవరి 27న. సో, క్యాప్రీ గ్లోబల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో టోటల్ లోన్స్ అనేవి 6,200 crore వచ్చాయి. అండ్ చాలా మటుకు కార్ లోన్స్ 4,400 crore ఉన్నాయి. కొత్తగా 39,000 న్యూ క్లయింట్స్‌ని యాడ్ చేసుకున్నారు. ఎంఎస్టీసీ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 4% పెరిగింది ఈరోజు ట్రేడింగ్‌లో. అండ్ ఫర్దర్‌గా లాస్ట్ 6 వీక్స్ నుంచి 100% ర్యాలీ ఇచ్చింది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్‌గా పిఎస్యు సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్. సో, స్టాక్ ఇక్కడ నుంచి ఫర్దర్‌గా 70-100% అప్‌సైడ్ ఉండొచ్చు అనేది అనలిస్టులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మోనార్చ్ క్యాపిటల్ స్టాక్‌కి ఆల్మోస్ట్ 17,026 రూపీస్‌గా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి ఈరోజు మార్కెట్‌కి సంబంధించిన మేజర్ అప్డేట్స్.